దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 38వ వచనము. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును. మన విశ్వాసము దేవుని మీద ఉండాలి. మన ఆలోచనలు అనుభవాల కంటే మనం ఎక్కువగా దేవుని మాట మీద, దేవుని శక్తి మీద మనం నమ్మకం ఉంచాలి. ఎందుకంటే మన బండ క్రీస్తే కాబట్టి ఆటు పోటు వచ్చేది సముద్రానికే. కాకపోతే బండ ఎప్పుడు అక్కడే ఉంటుంది కాబట్టి మన విశ్వాసం అంతా బండ మీద నిలుపుకొని క్రీస్తు అనే బండ మీద మన విశ్వాసాన్ని నిలుపుకోవాలి. మన మనస్సులో ఏదో ఉప్పొంగుతున్నట్టు అనిపిస్తేనే మనలో నిజమైన విశ్వాసం ఉందని అనుకుంటాం. కానీ ఆహ్లాదకరమైన మనోభావాలు, సంతృప్తి చెందిన మానసిక స్థితి, ఇవన్నీ క్రైస్తవ జీవితంలో భాగాలు. ఇవే కాదు, శ్రమలు, పరీక్షలు, సంఘర్షణలు, పోరాటాలు ఉన్నా కూడా వాటిని దురదృష్ట పరిణామాలుగా పరిగణించకూడదు. అవి మనం క్రమశిక్షణలో ఉండటానికి సాధనాలే. ఈ విభిన్నమైన పరిస్థితులన్నిటిలోనూ క్రీస్తు మన హృదయంలోనే ఉన్నాడని మర్చిపోకూడదు. మనం ఆయనకు విధేయులుగా ఉన్నంతకాలం మన మానసిక స్థితి ఏదైనా సరే ఆయన మనతోనే ఉన్నాడు. ఇక్కడే చాలామంది తప్పటడుగు వేస్తుంటారు. విశ్వాసం వల్ల కాక సొంత తెలివితేటల సాయంతో సాగిపోవాలనుకుంటారు. దేవుడు తనలో నుంచి నిష్క్రమించాడేమోనన్నట్టు ఉందని ఒక విశ్వాసి నాతో ఒకసారి అంది. ఆయన కరుణ అంతా మాయమైపోయినట్టుంది. ఆమె కష్టకాలం ఆమెను 6 వారాల పాటు వేధించింది. అప్పుడు పరలోకపు ప్రేమామయుడు ఆమెతో అన్నాడు, నా కోసం బాహ్య ప్రపంచంలో నీ జ్ఞానంతో వెతికావు, కానీ ఇంతకాలము నీలోనే ఉండి నీకోసమే కనిపెడుతున్నాను. నీ ఆత్మ లోతుల్లో ఉన్నాను, నన్ను అక్కడ కలుసుకో. దేవుని ప్రత్యక్షతకి దేవుడు అక్కడ ఉన్నాడు అని మన మనస్సుకి అనిపించటానికి పోల్చి చూడండి. మన ఆత్మ దిక్కుమాలినదిగా అయిపోయినప్పటికీ మనం విశ్వాసంతో ఇలా చెప్పగలిగితే అది సంతోషమే. దేవా, నిన్ను నేను చూడలేకపోతున్నాను, తెలుసుకోలేకపోతున్నాను, కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఇక్కడున్నావు. నేను ఉన్న చోటని ఉన్నది ఉన్నట్టుగానే నాతో ఉన్నావు. మళ్ళీ మళ్ళీ చెప్పండి, నువ్వు ఇక్కడే ఉన్నావు. పొద కాలిపోయి మాడిపోయినట్లున్న మంటలు దాన్ని కాల్చటం లేదు. నా చెప్పులు తీసేస్తాను, ఎందుకంటే నేను నిలబడింది పరిశుద్ధ స్థలం. నీ ఆలోచనలు, అనుభవాలపై కంటే దేవుని వాక్కుపై, శక్తిపై ఎక్కువ నమ్మకం ఉంచు. నీ బండ క్రీస్తే. ఆటు పోటు వచ్చేది సముద్రానికే, బండ ఎప్పుడూ అక్కడే ఉంటుంది. క్రీస్తు పూర్తి చేసిన నీతి అనే సువిశేషం మీద నీ దృష్టి నిలుపుకో. యేసును చూసి ఆయనపై నమ్మకం ఉంచు. ఆయన ద్వారా జీవాన్ని పొందు. అంతేకాదు, ఆయన చూస్తూ ధైర్యంగా నీ తెరచాపలెత్తి జీవన సాగరంలోకి ప్రయాణం కట్టు. అపనమ్మకపు నౌకాశ్రయంలో ఉండిపోకు, లేక నీడలో బద్ధకంగా నిద్రపోకు. క్రైస్తవ జీవితం అంటే నీ అనుభూతుల్ని తలపోసుకుంటూ కూర్చోవటం కాదు. ఒడ్డున కట్టి ఉన్న జీవిత నౌకను, దానికున్న విశ్వాసపు చుక్కాని లోతులేని నీటిలో నిరుపయోగంగా ఉండటాన్ని, నిరీక్షణ అనే లంగరు ఆ బురద నీటిలో అటు ఇటు పొర్లాడుతూ ఉండటాన్ని చూస్తూ కూర్చోకు. నౌకను లోతుకి దారి పట్టించు. తెరచాపను గాలికి వ్యతిరేకంగా ఎత్తిపట్టు. పొంగిపొరలే జలరాశుల్ని పరిపాలించే దేవునిపై నమ్మకముంచి సాగిపో. పక్షులు ఎగురుతూ ఉంటేనే క్షేమంగా ఉంటాయి. అవి నేల దగ్గరకు వచ్చి తక్కువ ఎత్తులో ఎగిరితే వలలకు అందుబాటులో వచ్చి చిక్కుకుపోతాయి. మనం మానవానుభూతుల్లోనే కొట్టుమిట్టాడుతూ ఉంటే 1000 రకాలైన నిస్పృహలు, అనుమానాలు, శోధనలు, అపనమ్మకాలు చుట్టుకుంటాయి. రెక్కల గలది చూచుచుండగా వలవేయుట వ్యర్థము. సామెతలు 1:17. దేవునిలో నిరీక్షణ ఉంచు. నిశ్చయితతో కూడిన విశ్వాసం నాకు కరువైనప్పుడు ఆధారపడే విశ్వాసం మూలంగా జీవిస్తాను. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించిన మీ వాగ్దానం తెలియపరుస్తూ ఉండగా
అయ్యా, నిశ్చయితతో కూడిన విశ్వాసం మాకు కరువవుతుంది నాయన. ఆధారపడే విశ్వాసం మూలంగా మేము జీవించటానికి మీ కృపను అనుగ్రహించండి ప్రభువా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. మా ఆలోచనల అనుభవాల కంటే మీ శక్తి పైన, మీ వాక్కు పైన మేము ఆధారపడి జీవించటానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే మా బండ క్రీస్తు కాబట్టి, క్రీస్తు అనే బండ మీద మేము నాయనా ప్రభ నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మిమ్మల్ని చూడలేక, మిమ్మల్ని తెలుసుకోలేక మేమున్నాము నాయనా ప్రభా. అయ్యా, మేమున్న చోటనే ఉన్నట్టుగానే మీరు మాతో ఉన్నారు, మాలో ఉన్నారు నా తండ్రి. మేము పూర్తిగా గ్రహించలేకపోతున్నాం నా తండ్రి. పూర్తిగా గ్రహించే శక్తిని మాకు అనుగ్రహించండి ప్రభా. స్తోత్రంలో నాయన సహాయం చేయండి ప్రభా. స్తోత్రంలో నాయన మీ కృపను అనుగ్రహించండి ప్రభా. నీపై నమ్మకం ఉంచి సాగిపోవటానికి అయ్యా నా తండ్రి దేవా, మేము నా తండ్రి మా మానవ అనుభూతుల్లోనే అయ్యా మాకు కలిగేటువంటి శోధనలు, అనుమానాలు, నిస్పృహలు, నిరాశలు వీటిపైనే అయ్యా నా తండ్రి తిరుగుతూ, మా మనస్సులు వీటిపైనే తిరుగుతూ ఉన్నప్పుడు నా తండ్రి దేవా, మీలో నిరీక్షణ ఉంచటానికి ఆ కృపను అనుగ్రహించండి ప్రభా. సహాయం చేయమని, మాలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలు ఇవ్వమని, మీ శక్తి చేత, మీ బలము చేత నింపమని యేసయ్యా మీరు సహాయం చేయమని, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.